స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, చప్పలు కొడదాం. స్తుతి మహిమలు ఆమేన్. నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడానికి వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడాలి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక, ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మరొక పర్యాయము మంచి పునరుత్థాన దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయడానికి, గణపరచడానికి, స్తుతించడానికి, ఆయన నామమును గొప్ప చేయడానికి ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినడానికి మనము సిద్ధపాటు చేసుకుందాం. గత 4 వారాలుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమి నేర్చుకున్నాము?
మనుష్యుడా ఏమి విత్తునో అదే పంట కోయను, దేవుడు వెక్కిరింపబడడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి జాగ్రత్త, ఏ విత్తనాలు మనం విత్తుతూ ఉన్నామో అదే పంట కోస్తాము. మామిడి కాయ చెట్టు వేస్తే నేరేడు కాయలు కోసుకోవు, నేరేడు కాయలు చల్లితే ప్రియులారా ఆ మామిడికాయలు కోసుకోవు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ 4 వారాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అమెరికా దేశంలో ఉన్నటువంటి 2 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకడు శరీర స్వభావాన్ని విత్తాడు, ప్రియులారా అతని వంశ వృక్షము నాశనం వైపు నడిచింది. మరొక వ్యక్తి ప్రియులారా ఏమిత్తాడు? కన్నీరు, ప్రార్థన అనే విత్తనాలను విత్తాడు. అతని వంశ వృక్షము దేవుని యొక్క మహిమార్థమై లోకములో అంచెలంచెలుగా ఎదిగి వర్ధిల్లినట్లుగా 2 వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ వాక్యాలని ఎప్పుడూ కూడా మన మనసులో నుండి చెరిపేయకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. మరి సిలువ ధ్యాన కూడికలు ప్రతిరోజు వర్తమానం ఉదయం 6 గంటలకి యూట్యూబ్లో వస్తుంది. అవకాశం ఉన్నటువంటి వారు, సమయం ఉన్నటువంటి వారు, బిజీ లేదు అనుకున్నటువంటి వారు, పర్వాలేదు ఒక అరగంట తీయొచ్చు అనుకున్నటువంటి వారు మరి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మీరు వాక్యాన్ని వినొచ్చు అని చెప్పి నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. రండి, నేటి ధ్యానము కొరకే దేవుని యొక్క గ్రంథములో నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా చాలు, చదవబడిన లేఖనాన్ని దేవుడు మన కొరకు దీవించునుగాక. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వర్తమానము సంతాపము. ఈరోజు అంశం పేరేంటమ్మా? సంతాపము. దీన్ని ఇంకో మాట ఏమన్నారంటే పశ్చాత్తాపము అని కూడా అన్నారు. సంతాపము, పశ్చాత్తాపము, ఇంకో మాట కూడా అన్నారు. అపోస్తుల కార్యంలో అపోస్తులుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఉంటే 2వ అధ్యాయంలో వారు నొచ్చుకున్నారట. ఏంటి ఆ మాట చెప్పండి? నొచ్చుకున్నారు. అంటే నొచ్చుకోవడం అనగా బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఒకటి పశ్చాత్తాపము, రెండవది సంతాపము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రండి, కొద్దిసేపు ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రియులారా 54వ వచనం నుండి 65వ వచనం వరకు కూడా పేతురు యేసుని ఎరుగనని ముమ్మారు చెప్పట అనే ప్యాసేజ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫేరాలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైనటువంటి పేతురును మన కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పేతురు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ఇందాక సహోదరి అమూల్య జ్ఞాపకం చేసింది, యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు. ఇతను 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా ఉన్నవాడు. 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినవాడు. 3.5 సంవత్సరాలు సువార్తను పంచిపెట్టినవాడు. 3.5 సంవత్సరాలు తండ్రి పక్షాన కార్యాలు చేసినవాడు. యేసుతో నడిచినవాడు. యేసుతో కూడా నీటి మీద కూడా నడిచినవాడు. యేసుతో 3.5 సంవత్సరాలు మాత్రమే కాదు, యేసుతో నీటి మీద నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన అద్భుతాలలో అనేకమైనవి శిష్యులు కూడా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రియులారా శిష్యుడు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో చురుకుగా ఉండేవాడు. 12 మంది శిష్యుల్లో ఏదైనా యేసు ప్రభుని అడగాలి అని అంటే కొంచెం నోరు తెరచి ఆ యేసు ప్రభుకు వినబడేటట్టుగా అడగగలిగినటువంటి వాడు. అందరూ అడగలేరు కదా, కొందరికి మోమోటం ఉంటుంది. మన మధ్యలో నుంచి అరపాలు వెళ్ళిపోయినటువంటి బల్ల చిన్నారి ఏదైనా అడగాలనుకోండి మోమాటం లేకుండా అడిగేస్తుంది. ఏదైనా చెప్పాలనుకోండి మోమాటం లేకుండా చెప్పేస్తుంది. మా అల్లుడు గారు రాజేష్ గారు ఉన్నారనుకోండి, అంతకంటే చెప్పేస్తా. మరి నేను చెప్తానా? నేను చెప్పలేను. అందరి మనసు ఓలాగుండదు.
అందరి మైండ్ లాగుండదు. కొందరు ముఖం మీద చెప్తూ ఉంటారు, అయ్యా ఇదిగో ఇది మంచిది కాదు, నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు. కానీ కొందరు వెనకాల గుసగుసలాడుతూ ఉంటారు, అది మంచిది కాదు. కానీ ఎందుకో మరి ఎదురుండగా చెప్పలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, 12 మందిలో చురుకైనటువంటి వాడు, 12 మందిలో కూడా ప్రియులారా దేవునితో అస్తమానము కూడా అంటుబట్టుకుని ఉండేటట్టుగా ప్రతి విషయంలో కూడా ముందుగా అలర్ట్ అవుతూ ఉండేవాడు పేతురు. అలాంటి పేతురును గూర్చి ప్రియులారా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, ఎందుకు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, నానుకున్నటువంటి వారు మనకు దగా చేసినప్పుడు, నానుకున్నటువంటి వారు మనల్ని మోసం చేసినప్పుడు మనం తేరుకోలేము. సంసోను జీవితంలో ఒక మాట ప్రియులారా, ఏదో సరదాగా ఒక పొడుపు కథ వేసి అవతలలో వచ్చి ఆమెను బలవంతం చేశారు. కానీ ఆమె తనకు కాబోయే భర్త అని చెప్పి భర్త మీద నమ్మకం ఉంచాలి. కానీ ఆమె అవతల వారికి ఆ యొక్క రహస్యాన్ని చెప్పింది. అప్పుడు సంసోను ఏమంటాడంటే, నాదోడా చెప్పండి, మీతో కలిసి దున్నకపోతే మీరు ఇప్పుడు కథను విప్పేవారు కాదు అని మాట. అంటే ప్రియులారా, నాదోడ సరైందైతే మీ దాకా ఎందుకు వచ్చాను అని వాపోతూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుతో ఉండే శిష్యుడు, 3.5 సంవత్సరాలు వెన్నంటి ఉన్నటువంటి శిష్యుడు, ప్రియులారా, మనతో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా మనల్ని విడిచిపోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం, తట్టుకోలేము. ప్రియులారా, ఎవరు వెళ్ళిపోయినా వీరు వెళ్ళరు, ఎవరి సపోర్ట్ లేకపోయినా వీరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఎవరు వెంబడించకపోయినా వీరు వెంబడిస్తారు. నన్ను ఎవరు కాదనుకున్నా ఈయన మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటాడు అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు మనం తట్టుకోలేము. అది గాయపరచబడిన మనసుకే అర్థమవుతుంది ఆ బాధ, గాయపరచబడినటువంటి వ్యక్తులకే అర్థమవుతుంది ఆ బాధ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే పరిస్థితి. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేశారు. 3.5 సంవత్సరాల్లో ఎన్నో పర్యాయాలు వారి చేతులతో రొట్టెలు పంచారు, వారి చేతులతో అద్భుతాలు చేశారు, వారి చేతులతో దెయ్యాలను వెలగొట్టారు, వారి చేతులతో ప్రియులారా కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటివారిని, మగవారిని ప్రియులారా బాగు చేశారు. అయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము విషయం ఏంటంటే, పేతురుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా పశ్చాత్తాపపడతా ఉన్నాడు, సంతాపపడతా ఉన్నాడు, నొచ్చుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటి? 54 వచ్చిన ఒకసారి మనం చదివితే ప్రియులారా, వారాయనను ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. వినండి ప్రియులారా, పేతురు నొచ్చుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ యేసు ప్రభువును ఎలా పట్టుకున్నారు? సరే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు ప్రియులారా? అక్కడ మనం చదువుతున్నాము, ఏదో దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నారు, బందిపోటును పట్టుకున్నారు. ప్రియులారా, ఒక క్రూరుడిని పట్టుకున్నట్టు కత్తులతో, కటారులతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, బాధాకరమైన మాట ఏంటో తెలుసా? ఈడ్చుకొని పోయారు. ఎలాగా ఈడ్చుకొని పోయారు? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, చూసుంటారు, తెలిసేమో. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని అందులో ప్రియులారా చూపించారు. యేసుప్రభు 2 చేతులకి కూడా సంకెళ్ళు వేసి, యేసుప్రభు 2 చేతులకి సంకెళ్ళు వేసిన తర్వాత ఆ చేతిలో ఒకడు, ఈ చేతిలో ఒకడుండి నేల మీద అలా ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూపించారు. ఈయన ఎవరు? ఈయన బందిపోటు కాదు కదా, ఈయన క్రూరుడు కాదు కదా, ఈయన దొంగ కాదు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ తీసుకుని వెళ్ళారు అని అంటే
ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 1-2 దఫాలుగా ఆయన్ని తిప్పుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికి తిప్పుతూ ఉన్నారు? యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూస్తే అన్నా ఇంటికి తీసుకుని వెళ్ళారని, లూకా సువార్తలో మనం చూస్తే కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళారని కొన్ని విషయాలు ప్రియులారా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇంకొక బాధాకరమైనటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు గెత్సేమనే తోటలో ఈ సంఘటన జరుగుతూ ఉంది. గెత్సేమనే తోటలో ఈ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు, ఈ జరిగినప్పుడు అందరూ కూడా ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. అందరూ అంటే బహుజన సమూహము కాదు, 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితులు వస్తాయని యేసు ప్రభు ముందుగానే ఎరిగి పేతురుతో ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం. ముందు భాగాల్లో ఎప్పుడైతే యేసు ప్రభు వారు అలా చెప్పారో, పేతురు కొంచెం ప్రగల్భాలు పలికాడు. ఏం పలికాడు? ప్రగల్భాలు పలికాడు. ప్రభువా, ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? నా గురించా? ఇదిగో వీళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా కానీ, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పి పలికినటువంటి వ్యక్తి ప్రియులారా పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పేతురు మాత్రము, వినండి, 12 మందిలో పేతురు మాత్రం కొంచెం మనము పేతుర్ని ఒక ప్రక్క అభినందించాలి కూడా. కారణం ఏంటో తెలుసా? 12 మంది కూడా ప్రగల్భాలు పలికినటువంటి వారే, కొంచెం పేతురు కొంచెం ఎక్కువగా మాట్లాడినటువంటి వాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును పట్టుకున్నారో 11 మంది చెల్లాచెదరైపోయారు. అంటే పేతురు కూడా చెల్లాచెదరయ్యాడు, కానీ 11 మంది ఎట్టెళ్ళిపోయారో పత్తలేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి వారు. నేను ఇక్కడికి వచ్చి ఇంచుమించు 28 నుంచి 30 సంవత్సరాలు, ఇంచుమించులో 28, 29 అవుతుంది. ఈ 29 సంవత్సరాల్లో నా వెంట ఉన్నటువంటి వారు, 28 సంవత్సరాల్లో నన్ను ప్రేమించినటువంటి వారు, 28 సంవత్సరాల్లో ప్రియులారా నన్ను చేర్చుకున్నటువంటి వారు, ఈ 28 సంవత్సరాల్లో ప్రేమాభిమానాలు పొందుకున్నటువంటి నేను ఒక్కొక్కరిగా వయసు మీద పడి చనిపోతూ ఉన్నప్పుడు, లేకపోతే విడిచి వెళుతూ ఉన్నప్పుడు కొంచెం మనసు ఎలాగుంటుందో ప్రియులారా, లోక సంబంధంగా మనం ఎలాగ ఆలోచన చేస్తే, దైవికంగా యేసు ప్రభుతో శిష్యత్వంలో ఉన్నటువంటి వారు విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడో. అయితే ఇప్పుడు పేతురుని గురించి మనం కొంచెం అభినందించవలసిన విషయం ఏంటంటే, 11 మంది చెల్లాచెదరైపోయినప్పటికీ పేతురు మాత్రము ఆయన కూడా దూరంగా ఉన్నప్పటికీ ఆయన కొంచెం దూరము నుండి ఆయన ఏం చేస్తున్నాడు? వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభువుకు ఏం జరుగుతుందో ప్రియులారా చూడడానికి ప్రియులారా వెంబడిస్తూ ఉన్నాడు. అలాంటి క్రమంలో యేసు ప్రభువును తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభువును తీసుకుని వెళ్ళిన తర్వాత 55వ వచనంలో 20 చదవద్దు కానీ, మత్తయి సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూసేసరికి ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్ళారు. పేతురు ప్రియులారా బయట కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు అని అంటే, అక్కడ వ్రాయబడి ఉంది, మంట దగ్గర కూర్చున్నాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే మంట దగ్గర కూర్చున్నాడు, ఏం జరిగింది అని అంటే, ఆ వెలుగులో ప్రియులారా, ఆ మంట వెలుతురులో ఓ పిల్ల, పని పిల్ల ఆయన్ని చూసింది, ఆయన దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ఆ మంట ఉంది, నీవు వారితో కూడా ఉన్నవాడు కదా అని అంటే 57 వచనం అంటాడు, ఒప్పుకోకుండా ఏమంటాడు? 57 వచనం, నేను అతనిని ఎరుగననేను అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇంకా మనం కిందకి వెళ్తే 58వ వచనంలో మరలా అంటాడు ఇంకొక ఆయనతో, అయ్యా నేను కాదు అన్నాడు. ఇంకొంచెం కిందకి వెళ్తే 60వ వచనానికి వస్తే అందుకు పేతురు అంటాడు మరోసారి,
అయ్యా నీవు చెప్పేది నాకు తెలియదు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఇంత జరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట జ్ఞాపకం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు, కోడి కూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా కోడి కూసిందో ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే రండి 60వ వచనంలో లేక 62వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చాలు. మత్తయి సువార్తలో ఈ మాట ఎలా రాశారు అని అంటే ఒకసారి చదువుదామా. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 75వ వచనంలో ఎలా రాశారు అని అంటే 26:75. జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. వినండి ప్రియులారా, బైబిల్లో చరిత్రలో ఏమని రాయబడింది అని అంటే ఎంతో దుఃఖముతో బోరున వేడ్చెను. మత్తయి సువార్తలో ఆ మాట రాశారు. లూకా సువార్తలో సంతాపపడి ఏడ్చెను అనే మాట రాశారు. మత్తయి సువార్తలోనేమో దుఃఖముతో బోరున ఏడ్చెను, లూకా సువార్తలోనేమో సంతాపపడి ఏడ్చెను. ఈ మాట సంఘానికి అవసరం ఏంటి? సంఘముతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు? సంఘానికి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిలుచున్నటువంటి మనం అంటే సజీవులుగా ఉన్నటువంటి మనం, మందిరంలో ఉన్నటువంటి మనం, యేసయ్య పాదాల దగ్గరకు వచ్చినటువంటి మనం ఓ సత్యాన్ని మర్చిపోకూడదు. ఏంటి ఆ సత్యము అని అంటే, రండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అందరూ తీయండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. వినండి ప్రియులారా, పేతురును గూర్చి నేటి దినాన్ని మనకు నేర్పించే బోధ ఏంటంటే, పేతురును చూపించి మనకు నేర్పించే బోధ ఏంటంటే, 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నటువంటి పేతురును జ్ఞాపకం చేసుకుంటే నాతో లేకపోతే నీతో మాట్లాడే విషయం ఏంటి అంటే, మనం ఏమనుకుంటూ ఉన్నామంటే నిలుచున్నాము అని అనుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. మంచిది, చాలా సంతోషం. నిలుచున్నాను అనే మాటకు అర్థం ఏంటంటే, నా భక్తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా సంతోషం. ప్రియులారా, నేను సంతృప్తి చెందుతూ ఉన్నాను. ఎలాగా? నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాను, నేను నా భక్తిని కాపాడుకుంటూ ఉన్నాను, నేను సంతృప్తి చెందుతూ ఉన్నాను. మరి నా భక్తిని చూసి దేవుడు సంతృప్తి చెందుతూ ఉన్నాడా? అమ్మా, నా భక్తిని చూసి దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడా? నా వరకు ఓకే, నేను తృప్తి పడుతూ ఉన్నాను. అమ్మా, నేను తృప్తి పడుతూ ఉన్నాను. నీకున్న భక్తిని, నీవు చేసే పనిని, నీవు చేసే ఆరాధనను చూసి ఆయన తృప్తి పడుతూ ఉన్నాడా? అందుకే ఏమంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 13వ వచనంలో, సాధారణంగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదు మీకు సంభవించదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుష్యులకు కలిగే శోధన తప్ప అంటే దేవుడు ఏమని రాయాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, మనుష్యులకు కలిగే శోధన అంటే దేవునికి కలిగిన శోధన కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి కలిగిన హింసను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడికి కలిగినటువంటి ఆ యొక్క పరీక్షను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు వచ్చే శ్రమ ఎంత అంటారు? తలపోటు పొద్దుట వచ్చి సాయంత్రం తగ్గిపోతుంది, కడుపు నొప్పి పొద్దుట వచ్చి సాయంత్రం తగ్గిపోతుంది. ప్రియులారా, కొంతమంది అంటారు కాళ్ళు ఆగుతుంది, చేయిలు ఆగుతుంది, పొద్దుట వచ్చి సాయంత్రం తగ్గిపోతుంది. యేసు ప్రభు అనుభవించింది ఈ బాధ,
యేసు ప్రభు పొందింది ఈ వేదన, ప్రియులారా, కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, ప్రక్కలో బల్లెము, కాళ్ళల్లో చేతుల్లో మేకులు. ప్రియులారా, ఇవి చాలవు అన్నట్టు రోమా సామ్రాజ్యం యొక్క కొరడా దెబ్బలు. ఆలోచన చేయండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్యులకు కలిగే శోధన అంటే మనకేమొస్తుంది? కడుపు నొప్పి, కాలు నొప్పి, అంతకంటే ఏమొస్తుంది? ప్రియా దేవుని బిడ్డలారా, దీనికే మనము ప్రియులారా ఐరానా పడిపోతూ ఉంటాం. దీనికే మనము దేవుని నిందిస్తూ ఎంత పొడుగు సాగడదీస్తామో. నాకే పంపించాలా దేవుడి కడుపు నొప్పి, అమ్మా, నాకే పంపించాలా ఈ కాలు నొప్పి అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ పక్కమ్మ చాలా సంతోషంగా చూస్తుంది, నా వంక దానికి వస్తే బాగుండు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, ప్రియులారా, నిలుచున్నాననే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు పేతురు ప్రగల్భాలు పలికాడు. ఇదిగో పేతురు, శోధన వస్తుంది, పడిపోబోతున్నావు, జాగ్రత్త. దేవుడు హెచ్చరించాడు కదమ్మా, దేవుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయలేదు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ప్రభువా, నేనా సంఘం అంతటిని గురించి నువ్వే అన్న అనుకుంటా అనుకో, వీళ్ళందరిని గురించి నువ్వే అన్న అనుకుంటా అనుకో, నేను మాత్రం ఏమన్నాడు? ప్రగల్భాలు పలికాడు. కానీ శోధన వచ్చినప్పుడు తొట్టిపోయినటువంటి వాడిగా జ్ఞాపకం చేస్తూ. కాబట్టి సంఘములో ఉన్నటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బిడలారా, నిలుచున్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా, జాగ్రత్త. నిజమే, మీరు నిలుచున్నారు, శోధన రాబోతూ ఉంది. తొట్టిల్లిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. తొట్టిల్లకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు 38వ కీర్తనలో, కీర్తన గ్రంథము 38వ కీర్తన, కీర్తనల గ్రంథములో 38వ కీర్తన 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నా దోషమును ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. 2వ లైన్లో ఏమంటున్నాడంటే, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. నా బైబిల్ ఏం రాయబడి ఉందంటే, కంగారు పడుతున్నాను. ఎక్కడ నేను ప్రగల్భాలు పలుకుతానో, ఎక్కడ నేను లేనిపోని మాటల అహంకారం చూపిస్తానో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, దావీదు కంగారు పడతా ఉన్నాడు. అందుకే భక్తుని యొక్క దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, అతని జీవితం నిలబడడానికి గల కారణం ఏంటి అని అంటే, ఏదైతే దేవుడు హెచ్చరించాడో, హెచ్చరించిన ప్రతిసారి కూడా ఒప్పుకోవటానికి ట్రై చేశాడు, ప్రయత్నం చేశాడు, ప్రతిదీ కూడా సరిచేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, తనలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇర్మియా గ్రంథాన్ని మనం ఒకసారి చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నీవు నన్ను శిక్షించితివి. చూడండి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుతూ ఉన్నాను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నీవు నా దేవుడవైన యెహోవా. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అపరాధాలను గురించి మనం సంతాపపడాలి, మన దోషములను గురించి మనము నొచ్చుకుంటేనే సరి చేసుకోగలుగుతాం. అపోస్తలుడైనటువంటి పేతురు వాక్యం చెప్తూ ఉంటే వారు నొచ్చుకున్నారంట. నొచ్చుకోవడానికి కారణం ఏంటి? వాక్యం వారి అంతరంగాన్ని తాకినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా?
తాకినప్పుడు ఏమనుకున్నారో తెలుసా? ఇప్పుడు భూమిక అర్మిష పక్కన కూర్చున్నారు కదా, పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యము భూమికకే అని అర్మిష అనుకుంటుంది. భూమిక అనుకుంటుంది అంతా కూడా అర్మిషాకే, నాకు కాదు అనుకుంటుంది. అలా అనుకున్నారనుకో, అంతరంగాన్ని తాకదు. తాకుతుందా? తాకదు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ వాక్యం ఇది నా కొరకు దేవుడు మాట్లాడాడు అని మనం అనుకుంటామో, ఇది నా అపరాధాన్ని ఎత్తి చూపించింది, నేను సరి చేసుకోవాలి అని మనం అనుకుంటాము, ఇది నా దోషాన్ని ఎత్తి చూపించింది లేఖనం అని సరి చేసుకోవడానికి ఇష్టపడతామో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతాపం అనేది, పశ్చాత్తాపం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కంగారు కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ముగించడానికి ముందు నేను మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను. నొచ్చుకోవాలంటే వాక్యాన్ని లోపలికి రానివ్వాలి. వాక్యం ఎప్పుడైతే లోపలికి వస్తుందో అంతరంగాన్ని కడుగుతూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది, బాగు చేస్తూ ఉంది. ఎప్పుడైతే అంతరంగంలోనికి వాక్యం వస్తుందో అంతరంగం దుఃఖపడడం ప్రారంభిస్తుంది, అంతరంగం నొచ్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పేతురు దగ్గరికి ప్రియులారా వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఏ వాక్యము అని అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాక్యం. ఏ వాక్యము? ఇదిగో ఈ రాత్రి నేను చెప్పిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి చూసేసరికి ఏ మాట జ్ఞాపకం వచ్చిందనంటే, ముమ్మారు నీవు పలకబోతున్నటువంటి మాట ఇది అని పలకకు ముందు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వేదన చెందాడు. ప్రియులారా, నిలుచున్నాము అని అనుకుంటున్నటువంటి మనం, ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చేత నిత్యము కూడా సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత కడగబడుతూ ఉండాలి. దేవుని యొక్క సంతాపము, ఆ మాటలు అంతరంగంలోనికి మనం చేర్చుకోవాలి. ఎప్పుడైతే చేర్చుకుంటామో పేతురికి మాత్రమే కాదు, నీకు నాకు కూడా సంతాపం వస్తుంది, నీకు నాకు కూడా దుఃఖం వస్తుంది. పేతురులాగా వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు పేతురు వాక్యాన్ని చేర్చుకున్నాడు. అయ్యో, ఇదిగో ఈ రాత్రి నేను ముమ్మారు పలికిదనని నేను పడకముందే ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని నేను దుఃఖపడి సరి చేసుకుని ఉంటే నేను ఇలా జరగకపోయేది, ఇలా నేను సరి చేసుకోలేని కారణాన నేను దుఃఖపడవలసి వస్తుంది అన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీ 2వ పత్రికలో 7వ అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు చదివితే, ప్రియులారా, అపోస్తలుడు పౌలు సంతోషిస్తున్నాడంట. ఇదేంటి పౌలు సంతోషించడం ఏంటి? ఒకసారి రండి ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము చదవండి దొరికిన వారు. మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని నేను సంతోషించుచున్నాను. ప్రియులారా, వినండి. ఇప్పుడు సంఘం వాక్యాన్ని బట్టి దుఃఖపడితే, సంతాపపడితే, నొచ్చుకుంటే, సరి చేసుకుంటా ఉంటే పౌలు భక్తుడు సంతోషిస్తున్నాడంట. మీరు అడగవచ్చు, ఎందుకయ్యా నువ్వు సంతోషిస్తున్నావు మేము దుఃఖంలో ఉంటే అని అంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని గనక ఆలోచన చేస్తే, ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, మీరు దుఃఖపడినటువంటి దుఃఖం ఏదైతే ఉందో, శరీరాన్ని దుఃఖపెట్టాలి అని కాక, మీ దుఃఖము మారు మనసు కలిగేటట్టుగా మీరు దుఃఖపడ్డారే, దీనిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? ఈ దుఃఖము ఎలాంటిది అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమేన్. ఏ దుఃఖమమ్మా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. నేను నల్లగా ఉన్నానని మా అక్క తిట్టింది అన్న దుఃఖం కాదు. అమ్మా ఐసినావంగ చూస్తుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, మా చెల్లి తిట్టింది అని కాదు, అక్క తిట్టింది, అన్న తిట్టాడు, తమ్ముడు తిట్టాడు, నాన్న తిట్టాడు అని కాదు. ప్రియులారా, నిన్న పేపర్లో చదివాను, 16 సంవత్సరాల అమ్మ యురేసుకుని చచ్చిపోయింది ప్యాన్కి. మ్యాటర్ ఏంటంటే అమ్మ ప్రొద్దుటే లేచి వాకలు తొట్టడం నేర్చుకో అమ్మ అన్నదట. అమ్మ
ప్రొద్దుటే లేచి వాకలు తోడడం నేర్చుకో అమ్మా. ఎంతకాలం అమ్మా, 16 సంవత్సరాల వయసు వచ్చింది నీకు. ఇవాళ రేపు పెళ్లి చేస్తాము, ఒక అయ్యి చేతిలో పెడతాము, అత్తంటికి వెళ్తే మరి నిన్ను అనరే, కన్నవాళ్ళని అంటారే, కొంచెం బతుకు బాగు చేసుకోయా, సరి చేసుకోయా, నేర్చుకోయా అన్నదట. ప్రియులారా, ఆ పిల్లకి ఏం తెప్పించింది? దుఃఖాన్ని తెప్పించింది. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు, ఉదాసనంతో కూడుకున్న దుఃఖం. ప్రియులారా, మనకి ఏ దుఃఖం ఉండాలి అని అంటే ఉదాసనం కాదు, మనకు కావాల్సింది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పేతురు గారు కొన్నటువంటి దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం కాబట్టి అతనికి ఉదాసనం రాలేదు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, ఆ తప్పును సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సరి చేసుకోవటం క్రియలో సంతాపపడి ఏడ్చాడు, దుఃఖపడి ఏడ్చాడు, రోధించి ఏడ్చాడు, విజ్ఞాపనతో ఏడ్చాడు, బహుబోరున ఏడ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ దుఃఖము అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే, ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి అపోస్తులుడిగా తిరిగి మరలా తన పరిచర్యను కొనసాగించి వేల మందిని రక్షణలోనికి నడిపించడానికి, ఆ లక్షల మందికి స్వార్థను చెప్పడానికి దేవుడు ఒక అవకాశాన్ని అతను ముందు పెట్టాడు. దేవునికి స్తోత్ర. అతడే గనుక ప్రియులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం లేకపోతే ఇస్కరియోతు యూదలాగా అతడు కూడా వెళ్ళి చనిపోదుడు. అక్కడితో అతని చరిత్ర ముగిసిపోయేది. ఇస్కరియోతు యూదకుని ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పేతురికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తే, పేతురు ప్రియులారా సంతాపపడ్డాడు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇస్కరియోతు యూద సరి చేసుకోలేకపోయాడు. కాబట్టి జీవితాన్ని ముగించుకున్నాడు. సరి చేసుకోవటంలో ఆనందం ఉంటుంది, సరి చేసుకోవటంలో దీవెన ఉంటుంది, సరి చేసుకోవడంలో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, యవన బిడ్డలకి నేను జ్ఞాపకం చేస్తున్నాను, అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, అన్నయ్య తిట్టాడు, చెల్లి తిట్టాడు అని చెప్పి అనవసరమైనటువంటి ప్రియులారా ఫీలింగ్స్ మీలో కలగజేసుకొని మీకు మీరుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి మీరు వెళ్ళకుండగా, వేదనలోనికి మీరు వెళ్ళకుండగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు భౌతిక పరమైన విషయాలను కూడా సరి చేసుకోగలిగితే ఇప్పుడు కొద్దిగానేమో ప్రియులారా యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, తుదకు నీవు మహాభివృద్ధి ఎప్పుడు సరి చేసుకున్నప్పుడు. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మరొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? సంతాపపడడానికి ఇష్టపడుతున్నావా? పేతురు సరి చేసుకున్నాడు, పేతురు సంతాపపడ్డాడు, పేతురు నొచ్చుకున్నాడు. ప్రియులారా, అయిన వారు కాదు అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసు ప్రభు పలికినటువంటి మాట పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు, నొచ్చుకున్నాడు. నిజమే కదా, నేను చేసింది పొరపాటు కదా, ఆయన నన్ను నమ్మాడు, నేను ఆయనతో కూడా ఉంటానని నమ్మాడు, కానీ అందరూ విడిచారని నేను విడిచాను. కానీ నేను చేసిన పని మంచిది కాదు, నేను పలికిన మాట మంచిది కాదు. నేను ఎరగనా, 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాను, 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాను. కానీ ఈ కడవరి సమయంలో, ఈ దుఃఖ సమయంలో ఆయన ఎవరో నేను తెలియదు అని నేను పలికినటువంటి మాట అది మంచిది కాదు. సరి చేసుకుంటూ ఉన్నాడు, సంతాపపడుతూ ఉన్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు, బోరున ఏడుస్తూ ఉన్నాడు. బోరున ఏడవడం అని అంటే ఏదో పిచ్చకేకలు వేయటం కాదు, అంతరంగంలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చూచాడు, దేవుడు చూచాడు, కనికరము చూపాడు. ప్రియులా దేవుని బిడ్డలారా, మరొక జీవితాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి ఆ జీవితంలో బ్రతుకు పర్యంతము హతసాక్షి అయ్యే వరకు కూడా ఆయన కొరకే బ్రతికాడు. సిలువ సువార్తను ప్రకటించే క్రమంలో ఆయన పట్టుకున్నారు. అబ్బాయి, నీకు ఎన్నిసార్లు చెప్పినా సువార్త చెప్పొద్దని అంటుంటే నువ్వు మానకుండా చెబుతూ ఉన్నావు. రే, పట్టుకుని యేసు ప్రభుని సిలువేసినట్టు వీణ్ణి కూడా సిలువేయండి అంటా ఉంటే ఆయన అంటా ఉన్నాడు, నా యేసయ్యలాగా నేను సిలువేయబడ్డానికి సరిపోను, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అన్నాడు, నన్ను తిరగేసి సిలువేయండి అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు కొరకు తల కిందకి పెట్టించుకుని కాళ్ళు పైకి పెట్టి ప్రియులారా యేసు ప్రభువులాగా సిలువ వేయించుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి ఆలోచన చెయ్యి.
ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే వాక్యానికి ఒకసారి అవకాశం ఇయ్యి. వాక్యం నీ అంతరంగంలోనికి ప్రవేశించడానికి ఒకసారి అవకాశం ఇయ్యి. అది నీతో మాట్లాడుతుంది, అది నీతో ముచ్చటిస్తుంది, నీకు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. ఆ వాక్యం నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. తిరిగి మరలా ప్రభు కొరకు జీవించాలి అనే ఒక ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. విత్తినటువంటి వాక్యము, విన్న వాక్యము ప్రభువా వృధాగా పోకుండా నీ పిల్లల కొరకు దీవెనకరంగా మీరు మార్చండి ప్రభువా. పేతురు సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు. మేము కూడా వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు సంతాపపడి నొచ్చుకొని మా క్రియలను నాయన నీకు హేయమైనటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకొని సంతాపంతో పాటు వాటిని విడిచిపెట్టి ముందున్నటువంటి దినాల్లో అపోస్తులుడైనటువంటి పేతురు ఎంతగా నీ కొరకు పనిచేశాడో అంతకు మించి మేమును నీ పనిలో వాడబడ్డానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.